కేసీఆర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత మాజీ ఎంపీ విజయశాంతి. విద్యా వ్యవస్థను పూర్తిగా ఆగం చేశారన్నారు. విద్యార్థులను నర్సరీ నుంచి పీజీ చదువుల వరకు నటేయటం ముంచారని ధ్వజమెత్తారు. జీవో నెంబర్ 317 తీసుకొచ్చి ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలను రోడ్డు మీద పడేశారని మండిపడ్డారు. విద్యలో, వైద్యంలో, లిక్కర్, ప్రతి రంగంలో డబ్బు డబ్బు అంటూ డబ్బు అనే జబ్బుకు సీఎం బానిసయ్యారని విజయశాంతి పేర్కొన్నారు. ఇవాళ ఈ లీకేజ్ విషయానికి సంబంధించి తండ్రి కొడుకులు ఏమంటున్నారంటే నాకు సంబంధం లేదు అంటున్నారు. మరి ఎవరికి సంబంధం? మీ గవర్నమెంట్ లో జరిగింది ఒక లీకేజ్, దానికి నాకు సంబంధం లేదు అంటున్నారు. అంటే ఒక మామూలు మనుషులు వెళ్ళి చైర్మన్ రూమ్ లోకి వెళ్ళి ఈజీగా పాస్వర్డ్ తీసేసుకుని పేపర్లు తీసుకుని చాక్లెట్ బిస్కెట్ లాగా అమ్మేసుకుని లీకేజ్ ఇచ్చేసుకుని కోట్లు సంపాదించారా? ఇది నమ్మశక్యంగా ఉందా? అంటే ఇది నమ్మశక్యంగా లేదు. యావత్తు తెలంగాణ విద్యాలోకం ఏమంటుందంటే ఈ విషయంలో, ఈ లీకేజ్ విషయంలో తండ్రి కొడుకుల పాత్ర ఉంది అని చాలా స్పష్టంగా చెప్తుంది. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్, సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్. క్రిమినల్ పని చేసేది కేసీఆర్ గారు ప్లెజర్, ఇల్లీగల్ గా దందాది చేసేది కేసీఆర్ గారు ట్రెజర్. ఇది కేసీఆర్ గారు నిజ స్వరూపం. చేసేవన్నీ ఫ్రాడ్ పనులు, దాంట్లో మళ్ళీ బేరో, ఆయనకి కావాల్సింది లాభం. ఇవాళ ఈ యొక్క లీకేజ్ విషయంలో వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, కొడుకుకి ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని ఏమంటున్నారంటే మేము ఏ అభ్యర్థులు రాసి మోసపోయారో వాళ్ళకి పుస్తకాలు ఇస్తాం, ఫీజులు మాఫీ చేస్తాం, భోజనాలు పెడతాం అంటున్నారు. మీకు ఏమైనా